ఈ ఒక్క త్రాటక్రియ కరెక్ట్గా చేసాము అంటే విత్ ఇన్ 20 డేస్ అండి, జస్ట్ 20 డేస్తో కోపం, బాధ, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, మన మతిమరుపు కావచ్చు, ఇవన్నీ మనకి దూరం అయిపోతుందండి. అట్ ద సేమ్ టైం లక్షలు లక్షలు పెట్టిన రాని అందం మీ సొంతం అండి. ఇది 100%. మీ ఫేస్లో వచ్చే గ్లో, మీ కళ్ళలో నుంచి వచ్చే ఆ ఎనర్జీ మీ ఫేస్లో కనబడుతుందండి. అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి ప్రాపర్గా చేస్తే మాత్రం. ఈ టెక్నిక్ ఆ విధంగా ఉంటుందండి. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే. దీనికి మీకు పెద్దగా టైం కూడా అవసరం లేదండి. 5 minutes, జస్ట్ 5 minutes కానీ మీరు స్పెండ్ చేయగలిగితే మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుందండి. ఇది 100% కాదు, 1000% అంత ఎఫెక్టివ్గా ఉంటుంది త్రాటక్రియ. శేషతత్వ సూక్ష్మ లక్షణం నిరీశ్యతే యావత్ శ్రోణీ పతంతి త్రాటక్ ప్రచాయత్ బుధే. దానికి అర్థం, ఎప్పటి వరకు అయితే కళ్ళలో నుంచి కన్నీరు రాకుండా ఉంటుందో అప్పటి వరకు మనం మన కనురెప్పలను కొట్టకుండా ఒకటే ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్గా చూస్తామో దాన్నే త్రాటక్రియ అంటాం. మహాభారతంలో దుర్యోధనుడికి వజ్రశక్తి ఏ విధంగా వచ్చింది? గాంధారి మాత వల్ల. అదేవిధంగా శివుడి మూడో కన్ను తెరిచి కామదేవుడిని ఏ విధంగా భస్మం చేశాడు? ఋషి గౌతమ్ అహల్యాని రాయిగా ఈ విధంగా మలిచాడు. ఇవన్నీ కూడా మన పురాణ కథల్లో వింటూ వస్తున్నాము. అదేవిధంగా ఎన్నో గ్రంథాలు రాసిపడి ఉందండి. ఎవరైతే ఈ త్రాటక్రియని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు సిద్ధిని పొందుతారు, అదేవిధంగా దివ్య దృష్టిని సాధిస్తారు. నేను చెప్తున్న విధంగా బేసిక్స్ని మాత్రమే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మెడిటేషన్ చేస్తే మాత్రం తప్పకుండా మీ లైఫ్ మారిపోతుందండి. ఒక్కసారి ఆలోచించండి, మన యూనివర్స్లో జరిగే కదలికలు, స్టార్స్ కావచ్చు, ప్లానెట్స్ కావచ్చు, ఈ గాలి కావచ్చు, ఏదన్నా కానీ యూనివర్స్లో ఏ విధంగా అయితే మూమెంట్ ఉంటుందో అదేవిధంగా మన బాడీలో కూడా మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, మన స్కెలెటన్ స్ట్రక్చర్ మూమెంట్ కావచ్చు, మన మజిల్ మూమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాణిక్ ఎనర్జీతో నడుస్తుందండి. యదా పిండే తదా బ్రహ్మాండే, యదా బ్రహ్మాండే తదా పిండే. ఈ అనంత విశ్వం ఏ విధంగా అయితే ఉంటుందో మనము అందులో ఒక భాగమే. అదేవిధంగా మనలో ఉన్న ఒక భాగమే ఈ అనంత విశ్వం అండి. అనంత విశ్వానికి మనకి తేడా లేదండి. అక్కడ ఉన్న ప్రాణిక్ ఎనర్జీనే మనలో ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది. ఇన్ ద వే ఆఫ్ పంచకోశాస్. ఇంతకు ముందు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పంచకోశాస్ అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. దీంట్లో సెకండ్ వన్నే ప్రాణమయ కోశ అండి. ఆ వీడియో చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. మీకు మెడిటేషన్, డీప్ మెడిటేషన్ చేయాలనుకుంటే తప్పకుండా మీకు మన ఈ మెడిటేషన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది 3rd వీడియో అండి. ఆ 2 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా ఈ వీడియో అర్థమవుతుందండి. సో మన బాడీలో ఉన్న ప్రాణిక్ ఎనర్జీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్లో ఉంటుంది. దాంట్లో మొదటిది ప్రాణ, అపాన, వ్యాన, ఉడాన, సమాన. అదేవిధంగా 5 ఉపప్రాణం ఉంటుందండి. నాగ, కూర్మ, దేవదత్త, కూకల, ధనుంజయ. దాంట్లో ఉన్న ఈ 2 అయితే కూర్మ. కూర్మ అంటే మన కనురెప్పల్ని బ్లింక్ చేయకుండా స్టేబుల్గా ఒకే ఆబ్జెక్ట్ని ఎంతసేపు అయినా కానీ కంటిన్యూస్గా చూడడం అండి. సో దాంట్లో పట్టు సాధించాము అంటే మనకి త్రాటక్రియ చేయడం చాలా సులువు అవుతుందండి. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుందండి. మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. కూర్మ అంటే మన కన్నురెప్పల్ని మనం బ్లింక్ చేయడం, మన కంట్రోల్లో తెచ్చుకోవడము. ఒకప్పుడు ఋషులు, సాధువులు తపస్సు చేసేవాళ్ళండి. కళ్ళు తెరిచి నెలలు, రోజులు, సంవత్సరాలు అదేవిధంగా ధ్యాసలో ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళండి. ఏ విధంగా ఈ కూర్మ అనేది మనకి హెల్ప్ అవుతుందంటే, ఒకవేళ మీరు కానీ కూర్మ పైన పట్టు సాధించగలిగితే డైరెక్ట్గా మీరు మీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతారండి. అంత ఇంపాక్ట్ ఉంటుంది. మన కళ్ళు మన బ్రెయిన్కి ఎంట్రీ పాయింట్ అండి. మనం ఏవైతే చూస్తామో అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రిజిస్టర్ అయిపోయి దానికి సంబంధించిన థాట్స్, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, ఓకే, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, మనం ఏదైతే చూస్తామో దాన్ని బేస్ చేసుకొని మన మైండ్ రియాక్ట్ అవుతుందండి. సో ఎప్పుడైతే మనం దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామో మన లైఫ్ చేంజ్ అయిపోతుందండి. ఈ మెడిటేషన్ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో చేయాలి, రిజల్ట్స్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం మన కనురెప్పల్ని బ్లింక్ చేయడం, అదేవిధంగా మన ఐబాల్ మూమెంట్ లేకుండా కాన్స్టెంట్గా ఒక దగ్గర పెట్టగలుగుతామో ఆటోమేటిక్గా మన శ్వాస, మన బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారిపోతుందండి. ఈ బ్రీతింగ్ అనేది మనకు స్లోగా జరిగింది అంటే ఆటోమేటిక్గా మన మైండ్ రిలాక్స్ అవుతుందండి. మన మైండ్ రిలాక్స్ అయిందంటే మనం చేసే ఈ మెడిటేషన్, ఈ ధ్యానం ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి. అదేవిధంగా ఎవరికైతే బ్రెత్ అనేది డిస్టర్బింగ్గా ఉంటుందో వాళ్ళ మైండ్ కంప్లీట్గా డిస్టర్బ్గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, నోటీస్ చేయండి. అందుకని ఎప్పుడన్నా మనం ప్రెషర్లో కానీ టెన్షన్ ఉన్నప్పుడు మన ఊపిరి మన పర్మిషన్ లేకుండానే ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాం మనం ఊపిరి. ఆ బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారిపోతుందండి. అదే ఎప్పుడైతే మనం కూల్గా యోగా కావచ్చు, మెడిటేషన్ కానీ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఈ టైంలో మాత్రం మన బ్రీతింగ్స్ చాలా నిదానంగా జరుగుతుందండి. సో మన బాడీకి, మన మైండ్కి, మన బ్రీతింగ్స్కి కంప్లీట్గా ఇంటర్లింక్ ఉంటుందండి. ఈ ప్రాక్టీస్ వల్ల మనం సిద్ధి సాధించాలి, దివ్య దృష్టిని సాధించాలి అని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి.
ఫస్ట్ థింగ్ మన ఐ హెల్త్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం మనకి ఫోకస్ అండ్ మన పైన మనకి కమాండ్ అండ్ కంట్రోల్ దొరకాలండి. ఒక మంచి వీడియో మన వల్ల ఒక 10 మందికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయడం తప్పలేదండి. ఈ వీడియో మధ్యలో మీకు ఒక కోడ్ వస్తుందండి. ఆ కోడ్ని కనుక మీరు కామెంట్ చేశారు అంటే తప్పకుండా నా మెయిల్ ఐడిని షేర్ చేస్తాను. మీరు ఆ మెయిల్ ఐడిలో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు ప్రొవైడ్ చేయొచ్చు. కమింగ్ సండే రోజు తప్పకుండా నేను 1 hour లైవ్ ఉంటానండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ నేను ఎంతవరకు యోగా ద్వారా మీకు హెల్ప్ చేయగలుగుతానో తప్పకుండా మీకు ఫ్రీగా నేను గైడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ త్రాటక్రియ నేను మీకు బేసిక్స్ మాత్రం చెప్తున్నానండి. అడ్వాన్స్ చెప్పాలంటే ఖచ్చితంగా మనతో ఒక గురువు ఉండాలండి. గురువు లేకుండా మనం ఈ త్రాటక్రియాని చేయలేము, చేయకూడదు కూడా అండి. ఇందాక చెప్పినట్టు ఏ వీడియోకి నేను జాగ్రత్తగా ఉండాలి, డేంజర్ చెప్పి చెప్పలేదు. దీనికి చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. గురువు లేకుండా త్రాటక్రియ అడ్వాన్స్ చేసామంటే మాత్రం తప్పకుండా బిల్డింగ్ పైనుంచి పారాషూట్ లేకుండా దుంకడమే అండి. సింపుల్గా చెప్తున్నాం. ఈ త్రాటక్రియ మనకి చాలా విధాలుగా ఉంటుందండి. బిందు త్రాటక్, జ్యోతి త్రాటక్, మూర్తి త్రాటక్, సూర్య త్రాటక్, చంద్ర త్రాటక్, ఈ విధంగా చాలా రకాల త్రాటక్రియాస్ ఉంటుందండి. కానీ మనం చేయబోయేది చాలా బేసిక్ అండి. ఈ బిందు త్రాటక్ కానీ జ్యోతి త్రాటక్ కానీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే త్రాటక్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్గా నేను చెప్పే ఫార్ములా ఒకటే ఉంటుందండి. మీరు ఏ విధంగా అయితే మీకు కంఫర్టో మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంప్లీట్గా స్పైన్ స్ట్రెట్గా పెట్టుకొని కూర్చోవాలండి. కంఫర్ట్ పొజిషన్లో ఉండాలి. కూర్చున్నప్పుడు మీరు ఒకటే ఆలోచించాలి, ఈ 5 minutes or 10 minutes కూర్చున్నప్పుడు మనకి డిస్కంఫర్ట్ రాకూడదు. సో ఆ విధంగా సుఖాసనంలో కూర్చోవచ్చు. అరచేతులను ఆకాశం తిప్పి రిలాక్స్గా కూర్చోవాలండి. అండ్ మన ఎదురుగా మన ఐ లెవెల్ ఏ విధంగా అయితే హైట్ ఉందో కరెక్ట్గా ఆ ఐ లెవెల్ హైట్లోనే మనము ఒక వైట్ పేపర్ పైన ఒక చిన్న బ్లూ డాట్ని కానీ బ్లాక్ డాట్ని కానీ మార్క్ చేసి ప్లేస్ చేయాలండి. దాన్ని కాన్సన్ట్రేషన్గా మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేంత వరకు దానిపైనే ధ్యాస పెట్టాలండి. ఎప్పుడైతే మనకి ఒక 2 minutes ఇనిషియల్ స్టేజెస్లో 30 seconds 1 minute మనకి కళ్ళలో నుంచి నీళ్ళు రావడము, మంటలాగా అనిపించడము ఆ విధంగా జరుగుతుందండి. మ్యాక్సిమం ట్రై చేయాలండి. ఎంతవరకు ఇంకా నా వల్ల కావట్లేదు, దీనికన్నా మించి నేను చేయలేను అని. దేనికోసం బిందు త్రాటక్ మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 1 minute చూశాను, 1 minute బ్రేక్ తీసుకున్నాను, 1 minute మళ్ళీ త్రాటక్రియ స్టార్ట్ చేశాను. సో ఆ మధ్యలో ఉన్న 1 minute బ్రేక్ని తీసేసి ఈ 2 minutes మాత్రమే కన్సిడర్ చేసుకోండి. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో 3 to 5 minutes మినిమం ఉండేటట్టు చూసుకోవాలండి. ఇనిషియల్గా ఒక 20-30 days వరకు. దాని తర్వాత మీరు 15 minutes 20 minutes వరకు ప్రాక్టీస్ చేయొచ్చండి. అండ్ ఎప్పుడైతే ఇంక మీ వల్ల కాదు, ఇంకా నేను ఐస్ బ్లింక్ చేస్తాను అనుకుంటారో మీ పోస్చర్ మార్చకూడదు, మీ నెక్ పొజిషన్ హెడ్ పొజిషన్ మార్చకూడదు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అయితే మీ పోస్చర్ ఉందో, ఏ విధంగా మీరు ఆబ్జెక్ట్ని చూస్తున్నారో అదే విధంగా పోస్చర్ని పెట్టుకొని కళ్ళు మూసుకోవాలండి. కళ్ళని వెంటనే ఇటు విధంగా బ్లింక్ చేయకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. కళ్ళని ధ్యాసగా అక్కడే కళ్ళు మూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మనం ఏదైతే ఆబ్జెక్ట్ చూస్తున్నామో దాన్నే మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలండి. మీరు 10 seconds కావచ్చు, 20 seconds కావచ్చు, ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటారో అప్పుడు కూడా మీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో తప్పకుండా ఆ బిందు త్రాటక్ చేసేటప్పుడు ఆ డాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. స్టాంప్ వేసి పడేయాలి అంతే గట్టిగా. దానిపైన మాత్రమే మన దృష్టి ఉండాలండి. అదేవిధంగా దీంట్లో మనకి మెయిన్గా బహిరంగ్ త్రాటక్, అంతరంగ్ త్రాటక్, అదో త్రాటక్, ఈ విధంగా 3 ఉంటుందండి. బహిరంగ్ త్రాటక్ అంటే మన ఎక్స్టర్నల్ అండి. అంటే ఇందాక చెప్పినట్టు బిందు త్రాటక్ కావచ్చు, జ్యోతి త్రాటక్ కావచ్చు, అంటే మనం ఎక్స్టర్నల్గా చేసేది. అండ్ అంతరంగ్ త్రాటక్ అంటే ఇంటర్నల్ అండి. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఐ బ్లింక్ చేసుకోవాలి, కందిరేపాలని మూయాలి అనుకుంటే కళ్ళను వెంటనే బ్లింక్ చేయకూడదు. మూసి మీరు ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలండి చూస్తున్న విధంగా. సో దాన్ని ఇంటర్నల్ త్రాటక్ అంటామండి. అదేవిధంగా అదో త్రాటక్, అదో త్రాటక్లో మళ్ళీ 3 ఉంటాయండి. ఎప్పుడైతే మనం కంప్లీట్గా కళ్ళు మూసుకొని చేస్తామో దాన్ని అమాదృష్టి అంటాం. కంప్లీట్గా కళ్ళు తెచ్చుకొని చేస్తే పూర్ణిమ దృష్టి. అదేవిధంగా కళ్ళు తెరిచి మూసినట్టుగా మనం కానీ చేసాము అంటే దాన్ని ప్రతిపద అంటామండి. దాంట్లో మళ్ళీ మనకి 2 ఉంటాయండి, సాంబవి ముద్ర, నాసాగ్రి ముద్ర. సాంబవి ముద్ర అంటే సింపుల్ అండి. మనము మన కళ్ళని కరెక్ట్గా ఇక్కడండి, మన ధ్యాస మొత్తం మన కళ్ళని ఇక్కడ తీసుకెళ్ళాలి, పైకి ఇక్కడ తీసుకెళ్ళాలి. ఈ పాయింట్లోనే ధ్యాస పెట్టి అక్కడ మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. దాన్ని సాంబవి ముద్ర అంటాం. నాసాగ్రి ముద్ర అంటే మనము సేమ్ అదే విధంగా ఇందాక పైకి తీసుకెళ్ళామండి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మన నోస్ టిప్ దగ్గర ఈ విధంగా పెట్టుకుంటామండి. ఇక్కడ పెట్టి చూస్తామండి కాన్సన్ట్రేషన్గా. అక్కడే ఎంతవరకు అయితే మనం చూడగలుగుతామో అంతవరకు కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. ఇది చాలా బేసిక్ అండి. ఇది ఎవరైనా చేయొచ్చండి. చాలా 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 మంచిదండి. అండ్ ఈ త్రాటక్రియ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను, మన హెడ్ పొజిషన్ స్ట్రైట్గా ఉండాలండి. కిందకి కానీ పైకి కానీ మన పోస్చర్ ఉండకూడదు. మన హెడ్ పొజిషన్, మన నెక్ స్ట్రైట్గా ఉండాలి. మన
ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మన ఐ లెవెల్లో మాత్రమే ఉండాలండి. దానికన్నా మించి కింద కానీ పైన కానీ వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పని స్టార్ట్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వేరే పని స్టార్ట్ చేస్తామండి. సో ఫోకస్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారండి, ఇప్పటికి ఇంతసేపు అయింది. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, కానీ మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేయలేదండి. ఇదే వేరే కంటెంట్ ఉండి ఎంటర్టైన్మెంట్గా ఉంటే తప్పకుండా, అంటే మన ధ్యాస అనేది మనకి డ్యామేజ్ ఎక్కడైతే బాగా జరగాలో అక్కడే మన ధ్యాస పోతుందండి. వద్దన్నా సబ్స్క్రైబ్ చేస్తాము, వద్దన్నా లైక్ చేస్తాము, వద్దన్నా షేర్ చేస్తామండి మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను మీకు చెప్పినట్టు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, నెక్ స్ట్రైట్గా ఉండాలి, ఆబ్జెక్ట్ మన ఐ లెవెల్లో ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారు కింద కంఫర్ట్గా కూర్చోలేరు కాబట్టి వాళ్ళు చైర్ కన్నా కూర్చొని చేసుకోవచ్చు అండి. సో పెద్దవాళ్ళు ఈ విధంగా చేయడం కష్టం అనుకుంటే దేవుడి ఫోటోను ముందు పెట్టుకొని దేవుడి కళ్ళని కావచ్చు, ఐబాల్ని కావచ్చు, నుదుటి దగ్గర, అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా, దేవుడిని అక్కడ థర్డ్ ఐ దగ్గర అక్కడ చూడడం కానీ, ముక్కుని కానీ ఒకటే పాయింట్ని పెట్టుకొని ఏ కోరికలు ఏ మొక్కులు మొక్కకుండా ఓన్లీ ధ్యాస మొత్తం ఆ దేవుడి పైన ఒక పాయింట్ దగ్గర పెట్టి 2 minutes 3 minutes వరకు స్టార్ట్ చేయొచ్చండి. స్లోగా అలవాటు అయిపోయింది అంటే ఒక 5 minutes వరకు, పెద్దవాళ్ళు దానికన్నా మించి చేయకండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా మనశ్శాంతి లభిస్తుందండి. ఆ ఆబ్జెక్ట్ అనేది మన కళ్ళకి నేరుగా స్ట్రైట్గా ఉండేది చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళ యోగా ప్రాణాయామ్స్ కావచ్చు, ఆసనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ త్రాటక్రియని ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. చేసేటప్పుడు రూమ్ అంతా డార్క్ ఉండాలండి, చీకటిగా ఉండాలి. ద సేమ్ టైం విండోస్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి, గాలి లేకుండా చూసుకోండి. అండ్ చాలామంది క్యాండిల్స్ చేస్తున్నారండి. క్యాండిల్స్తో అస్సలకి 100% చేయకూడదండి. ఓన్లీ మనం దియాని మాత్రమే యూజ్ చేయాలండి, దీపం. ఎందుకు అంటే క్యాండిల్ మనం ఈ లెవెల్లో పెట్టామంటే కొంచెంసేపటికి కరిగిపోతూ కిందకు వస్తుందండి, రైట్? ఆటోమేటిక్గా మన పోస్ట్ ఏమవుతుంది, దాని కింద చూడడానికి కింద మన నెక్ని బెండ్ చేస్తాం. సో అందుకనే మ్యాక్సిమం మనం దియాని యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్యాండిల్ అనేది వ్యాక్స్ అండి, దాంతో మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. అదే ఒకవేళ మనం దియా వాడామనుకోండి, దాంట్లో కొబ్బరి నూనె కావచ్చు, బాదం ఆయిల్ కావచ్చు, నీమ్ ఆయిల్ కావచ్చు, ఈ విధంగా ఆయిల్ చేసి మనం దీపం పెట్టామంటే రూమ్ అంతా క్లోజింగ్ ఉంటుంది. సో మనం లోపలికి తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం మన సరౌండింగ్స్ని కూడా మనము ప్రాణిక్ ఎనర్జీని కరెక్ట్గా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకోగలుగుతామండి. సో అందుకని ఎప్పుడైనా కానీ దియాతోనే చేయండి, అది గుర్తుపెట్టుకోండి. బిందు త్రాటక్ మాత్రం లైట్లోనే చేయాలండి, ఇలా చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం మనము ఒకవేళ బిందు త్రాటక్ స్టార్ట్ చేసామనుకోండి, ఆ బిందు త్రాటక్తోనే కనీసం ఒక 1 month 2 months వరకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలండి. ఈరోజు బిందు త్రాటక్ చేశాను, రేపు నేను దీపం పెట్టుకొని చేస్తాను, ఎల్లుండి వచ్చేసి డైరెక్ట్గా నేను సూర్యుడిని చూస్తాను అంటే కాదండి, రిజల్ట్స్ రాదు. డ్యామేజ్ జరగడం ఎక్కువగా ఉంటుంది, ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్ని పట్టుకున్నామంటే ఆబ్జెక్ట్ని మనం ప్రాక్టీస్ చేయాలండి. మినిమం 1 month 2 months మనం ఎప్పటి వరకు మనకు తెలుస్తుందండి, ఆ ఎనర్జీ ఆ వైబ్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాం. అప్పటి వరకు మ్యాక్సిమం ఒకటే ఆబ్జెక్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలండి, అది చాలా 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 ఇంపార్టెంట్. ఈ త్రాటక్రియ చేసిన తర్వాత కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ వస్తుందండి కళ్ళల్లో, వాళ్ళు వాటర్ని డైరెక్ట్గా కళ్ళకి పెట్టుకొని అప్లై చేయొచ్చండి. వాటర్తో వాళ్ళ ఐస్ని వాష్ చేసుకోవచ్చు. మినిమం మనం ఈ త్రాటక్రియ చేయాలి అంటే 2 feet దూరంలో పెట్టుకోవచ్చండి. 2 feet కావచ్చు, 1.5 నుంచి 3 feet వరకు పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 minutes చేశానండి. కొంతమంది ఏ విధంగా ఉంటారు, చాలా మొండిగా ఉంటారండి. ఈ రోజు త్రాటక్రియ చేశాను అంటే ఈ విధంగా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళంగానే నా చూడంగానే భస్మం చేసేయాలి వేరే వాళ్ళని, అంత జిద్దుగా ఉంటారండి. ఆ విధంగా అలా చేసామా అంటే అయ్యేది భస్మం వాళ్ళకి అనేది, మనమే భస్మం అయిపోతామండి. కరెక్ట్గా హాస్పిటల్లో పడతాం, చాలా దెబ్బతింటుందండి కళ్ళు, గుర్తుపెట్టుకోండి. చాలా స్లో ప్రాసెస్ ఇది త్రాటక్రియ. ఎంత స్లోగా మనం అలవాటు చేసుకుంటామో అంత బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతామండి. ఈ రోజే నేను ఒక 1 hour చూసేస్తాను, 2 hours చూసేస్తాను అంటే డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్లో పడతాం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరికైతే కంటి సమస్యలు ఉంటుందో వాళ్ళు త్రాటక్రియ చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత డాక్టర్ ఒపీనియన్ తీసుకొని చేయాలని, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిందు త్రాటక్ ప్రాక్టీస్ చేయంగా స్లోగా అదున్న పొజిషన్ స్లోగా మనకి మారుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది, సైడ్స్కి జరుగుతున్నట్టు. దాని తర్వాత కలర్స్ కూడా చేంజ్ అవ్వడం మనం గమనిస్తామండి. అంటే దాన్నే కాన్సన్ట్రేషన్ పెడితే ఆబ్వియస్లీ సైన్స్ అండి ఇది. ఒకే ఆబ్జెక్ట్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటే ఆ మూమెంట్ని మనం ఫీల్ అవ్వగలుగుతాము, అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని ఇన్ డెప్త్గా ఫీల్ అవ్వాలండి, దాన్ని త్రాటక్రియ అంటాం. కానీ కమింగ్ టు జ్యోతి త్రాటక్, మనం వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఊహించగలుగుతామండి, ద సేమ్ టైం వేరే వాళ్ళని ఆకర్షించగలుగుతామండి. అంత ఎనర్జీ, అంత పవర్ మనకు మొదలు వస్తుందండి. మనం ఏదో సిద్ధిని పొందాలి అండ్ దివ్య దృష్టిని పొందాలి, ఇవన్నీ వద్దండి.
మన హెల్త్ బాగుంటుంది, మన కళ్ళు పర్ఫెక్ట్గా ఉంటుంది, దాంతో మన మైండ్ పవర్ చాలా పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం చెప్పాం కదండి, కంప్లీట్ మీరు లక్షలు పెట్టి పోసినా కానీ రాని బ్యూటీ గ్లో అది మీ ఫేస్లో క్లియర్గా కనబడుతుంది. ఈ త్రాట క్లియర్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇది 100%. సో ఆ ఫ్లేమ్ ఎప్పుడైతే దీపం పెట్టి చేస్తామో ఆ ఫ్లేమ్ మూమెంట్స్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేమ్ని మీరు అబ్జర్వ్ చేయాలండి. చిన్న గాలి వచ్చినా కూడా ఆ ఫ్లేమ్ని నోటీస్ చేయాలండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు మీ కళ్ళల్లో నుంచి నీరు వచ్చినా కానీ మ్యాక్సిమం హోల్డ్ చేయడానికి ట్రై చేయాలండి. ఇంకా హోల్డింగ్ కష్టం అవుతుంది అని అనిపించినప్పుడు కళ్ళు బ్లింక్ చేయకుండా చెప్పిన విధంగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ దీపం ఆ ఫైర్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ స్టాండ్ కొట్టేసేయాలండి. కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మనకి అదే ఆబ్జెక్ట్ మన మైండ్ మనకి గుర్తు చేయాలండి ఆ ఆబ్జెక్ట్ మన ముందు. అట్ ద సేమ్ టైం పంచభూతాల్లో ఒకటి నిప్పు, ఈ ఫైర్తో మనం చేస్తామండి. అంటే ఎంత వాల్యూ ఉంటుంది చూడండి, ఎంత ఇంపార్టెంట్ చూడండి. అందుకని చెప్పాను, ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఎప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి అని ఎప్పుడు చెప్పలేదండి. ఇది మాత్రం ప్రాపర్గా చేయకపోతే ఖచ్చితంగా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అనారోగ్యం ఖచ్చితంగా కొని తెచ్చుకుంటామండి. సో నేను చెప్పిన వీడియోని జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఒక టైం ఫిక్స్ చేసేసుకోండి. అదే టైంలో మీరు మ్యాక్సిమం ఒకే ఆబ్జెక్ట్తో ఒక 2 to 3 minutes or 5 minutes చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా సేమ్ టైం ఫిక్స్ చేసుకోండి, సేమ్ ప్లేస్ సేమ్ టైం అండి. సో ఆ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఏదైతే మీకు ప్రాణిక్ ఎనర్జీ అని చెప్పానో అది మీకు మీ బాడీలో ఉంటుందండి. సో దాన్ని కరెక్ట్గా ఫీల్ అవ్వాలంటే సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ ఆబ్జెక్ట్తో మీరు ట్రై చేయండి. 20 days 30 days మీరు రిజల్ట్స్ చూస్తారండి. ఇది 100%. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ కమింగ్ వీడియో దీనికన్నా మోస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ అంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తున్నా, వచ్చే వీడియో మోస్ట్ పవర్ఫుల్ వీడియో అండి మెడిటేషన్ టెక్నిక్లో. మీరు ఎవరికైతే నాకు మెడిటేషన్ చేయడం రావట్లేదు, నా ధ్యాస కరెక్ట్గా ఉండట్లేదు, నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, నా మైండ్ అటు ఇటు ఉరుకుతూ ఉంటుంది, నేను బ్రీతింగ్స్ పైన ధ్యాస పెట్టలేకపోతున్నాను అని ఎవరున్నా కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీరు ప్రాపర్గా నెక్స్ట్ వీడియో చూశారు అంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. అది నేను మీకు ఇస్తున్న గ్యారంటీ అండి, 100%. సో నెక్స్ట్ వీడియో వచ్చే సాటర్డే సేమ్ 8 o'clockకి రిలీజ్ చేస్తానండి. ఎప్పటిలాగే ఇంతకుముందు వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అండ్ కమింగ్ వీడియో చెప్పినట్టు మోస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ అండి అది. ఆ వీడియోలో కలుద్దాము. ఓం నమః శివాయ.